మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజున నువ్వు మళ్ళీ ఓటుకొని ఇలా గడప గడపకు తిరుగుతున్నావు. ఇలా నీకు ఏ విధంగా ఏ ముఖం పెట్టుకొని వస్తున్నావు? ఇలా ఏ ఊర్లలో నీకు న్యాయం జరిగింది? ఏ ఊర్లలో పేదలు బాగుపడ్డారు? ఏ ఊర్లలో విద్యార్థులకు కానీ నిరుద్యోగులకు కానీ ఉపాధి కల్పించినావు? ఇవాళ నువ్వు చేసినటువంటి ఏముంది అభివృద్ధి చెప్పు. గత 10 సంవత్సరాల కాలం కింద ఏ విధంగా ఉందో బోని నియోజకవర్గం, ఇలా కూడా అదే నియోజకవర్గం అదే విధంగా ఉంది. ఇలా నువ్వు ఏ ముఖం పెట్టుకోవచ్చు ఓటు అడుగుతావు? ఇలా ప్రజలందరూ చైతన్యవంతులు లేరు. ఇలా ఇంతకుముందు తెలియకపోతుండే ఇలా సోషల్ మీడియా ద్వారా కూడా ఇలా ప్రతి ఒక్కటి ఆర్టీఐ ద్వారా కూడా ప్రతి ఒక్కటి నువ్వు ఏమేమి చేసినావు అనేది అభివృద్ధి పథకాలన్నీ ఇలా కనిపిస్తూ ఉన్నాయి. ఇలా నీ ప్రజలే కూడా ఇలా బుద్ధి చెప్పే విధంగా తయారయ్యారని చెప్పేసి మేము ఉత్తర కాంగ్రెస్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. నువ్వు మళ్ళీ కూడా అధికారంలోకి అనేది రావడం అనేది జరగదు. ఇవాళ బోని నియోజకవర్గం ఉమా అనిల్ కుమార్ రెడ్డి అత్యధిక మెజార్టీతో ఇవాళ నీపై గెలవబోతుండు. దీనికి యువజన కాంగ్రెస్ పక్షాన గడప గడప తిరిగి కార్యకర్తలు గెలిపిస్తారని చెప్పేసి నేను ఈ విధంగా టౌన్ కమిటీ యువజన కాంగ్రెస్ కార్యకర్తలందరినీ కోరుకుంటున్నాను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, నాయకత్వం